जय जगन मगम चंद्रन मुंदर చూడు వాళ్ళకి తీసే ఖాయా సార్ బాగా కనబడాలా పని కూర్చొని పని లోపల పని బాబు రమ్మా ఇద్దరమ్మా నా ఓకే అట్లే బాబు అట్లే రాజు ఆడు రాజు రాజు నారాజ్ ఆడు అన్నా సెల్ కొంచెం నువ్వు కూడా వెళ్ళిపో ఎన్నికి వెళ్ళిపోయినా ఓకే నువ్వు కూడా వెళ్ళిపో అటు చూడు సూర్యన్న నా సూర్యన్న కదా ఈడ ఉన్నా వాళ్ళకి కనిపించరు అన్న నువ్వు ఇంటికి వచ్చేసి ఓకే ఓకే ఓకే
ఈ సైడ్ ఈ సైడ్ నియోజకవర్గ సమన్వయకర్త మక్బూలన్న గారికి మొట్టమొదట నమస్సుమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన చంద్రశేఖర్ రెడ్డి గారు కన్వీనర్గా దాదాపు 7-8 సంవత్సరాలు మన మండలంలో మన రాష్ట్ర మన మండల పార్టీ తరఫున కష్టపడడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎవరైతే కష్టపడతారో వాళ్ళ పదవులు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ విధంగా ఇక్కడ మనకు ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారికి రావడమే మనం నిదర్శనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా పార్టీలో చురుగ్గా ఉంటూ పార్టీ ఆదేశానుసారం అన్ని నడుచుకుంటూ పార్టీతో మమేకమై పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది అనేందుకు ఇదే ఉదాహరణ. కాబట్టి మనకు మన గాండ్లపెంటకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు మనము జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మగ్గులన్నకు మరొకమారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనకేం డయాసు అవి ఏమి సభ లేదు. ఇప్పుడు ఓరోరం వచ్చింది. మన చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒగోరు సాధారణంగా మనము అందరం కూడా సన్మానిస్తాం. ఈరోజు మనందరం కూడా రాష్ట్ర పోస్ట్ కాబట్టి సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా సన్మానించుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన అబ్జర్వర్ మన పరిశీలకులు గాండ్లపేట పరిశీలకులు లోకేశ్వర రెడ్డి అని మాట్లాడవలసిందిగా. కేవలం సన్మాన కార్యక్రమం అందుకనే స్టేజ్ కూడా ఉందని చెప్పారు. ఎందుకంటే స్టేజ్ అన్నప్పుడు రకమైనటువంటి పదవులతో ఇక్కడ అందరూ సమానంగా కూడా ఉందని చెప్తాం. అయితే ఇది కూడా స్టేజ్ లాగా ఉండాలనిపిస్తుంది. మెయిన్గా పార్టీ పర్సన్ కన్వీనర్గా కూడా ఉంటాడు. లోకేష్ అందరు కూడా వెళ్ళి పార్టీకి సంబంధించినటువంటి విశేషాలు తీసుకెళ్ళి పార్టీని మంచి స్టాండర్డ్ చేసినటువంటి వ్యక్తుల్లో చంద్రశేఖర్ రెడ్డి అదే పాత్రలో కూడా మన రవిని కూడా పోషించాడు. తర్వాత జేసీఎస్ కన్వీనర్గా కూడా కొన్ని రోజులు ఉన్నాడు. ఇప్పుడు అతను చేసేటువంటి సేవలను పార్టీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మీద ఈరోజు పంచాయతీరాజ్ వింగ్ అన్నటువంటిది చాలా పటిష్టమైనటువంటి వింగ్. పంచాయతీరాజ్ వింగ్ కిందకి మనకు సర్పంచెస్ దాని కిందకి వస్తారు, ఎంపీడీసీలు దాని కిందకి వస్తారు, జెడ్పీడీసీలు దాని కింద మొత్తం జిల్లా పరిషత్కు సంబంధించిన అంటే మున్సిపాలిటీస్ తర్వాత కొంచెం సిటీ ప్రాంతాల తప్ప మిగతా పంచాయతీరాజ్ కిందకి వస్తాయి. చాలా కీలకమైన పోస్టులు. పదవి తీసుకోవడం అనేటువంటిది కాదు, కానీ పదవి తగ్గట్టుగా న్యాయం చేయాలి. స్టేట్ పోస్ట్ అయినా కానీ మనకు ఎక్కడ అంటే మన స్థానబలంలో మనం ఉండాలి. ఇక్కడ మనం డెవలప్ చేసుకోగలిగి మనకి ఏదైనా టైం ఉన్నప్పుడు చేసేందుకు వివిధ రకాలైనటువంటి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత వచ్చేసిన స్టేట్ స్థాయిలో కూడా చాలా జరుగుతుంటాయి. అలాంటి వాటికన్నిటి కూడా మంచిగా దగ్గరుండి చేసుకొని మన గాండ్లపేట మండలానికి మంచి పేరు కావాలని చెప్పేసి నేను ఆయన కోరుకుంటున్నాను. అలాగే పదవులైనటువంటివి పనిచేస్తుంటే ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా వస్తాయి. ఒకవేళ రాకపోయినా కానీ మ్యాక్సిమం అందరినీ గుర్తించి అందరికీ మంచిగా వారి వారి హోదాకు తగ్గట్టుగా వారు వర్తించేటువంటి కూడా ఒక స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే నాకు కూడా రీసెంట్గానే స్టేట్ మెయిన్ వింగ్ లేక వెళ్ళిపోయాయి. నేను కూడా అదే రూరల్ మండల కన్వీనర్గా ఉన్నాను. నా విషయం జెడ్పీటీసీగా ఉన్నాను. అప్పుడు మండల రూరల్ కన్వీనర్, తర్వాత లీగల్ సెల్కి వెళ్ళాను. ఫస్ట్ నాకు లీగల్ సెల్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి నేను లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. తర్వాత వర్కింగ్ కండిషన్ బట్టి ఒక జోన్ ఇచ్చారు నాకు. జోన్ అంటే 4 డిస్ట్రిక్ట్స్, సత్యసాయి డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్, నంద్యాల, కర్నూలు ఇచ్చారు. వాటిలో కూడా బ్రహ్మాండంగా మనం చేశాం. చేసిన తర్వాత నేనంతకు నేనే కోరి ఈ అఫిలియేటెడ్ వింగ్స్ అంటే అనుబంధాలు కాకపోకుండా నేను మెయిన్ వింగ్ లేకి వెళ్ళాలనుకుంటున్నాను. మెయిన్ వింగ్ ఉంటుంది. మెయిన్ వింగ్ లేకి నేను వెళ్ళాను. సెక్రటరీ అడిగాను, కాకపోతే జాయింట్ సెక్రటరీ సార్ షార్ట్లీ దానికి కూడా ప్రమోషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా వెళ్ళిపోతాను.
మెయిన్ వింగ్ లో ఉంటున్నాడు. మళ్ళా మెయిన్ వింగ్ లో ఉన్నించి కూడా ఇప్పుడు ప్రజలు ఏమంటే ఒక 8 జిల్లాలకు కలిసి ఒక లీగల్ సెల్ యాక్టివ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి పెట్టుకున్నారు. కేవలము 3-4 ఉంటారు. ఆడికి రమ్మని చెప్పి పిలుస్తుంటే నేను వెళ్ళలేదు. నేను మెయిన్ వింగ్లోకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర వర్క్ చేసేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సారు జనరల్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్ ఉంటారు. ఎట్లా అని చెప్పేసి అనుకుంటాను. మళ్ళీ నేను దాంట్లోకి రానులే అని చెప్పేసి నా పేరు కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయించాను. అట్లా మనం వర్క్ చేస్తాం కాబట్టి మనము యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి సార్ దగ్గర కూడా వెళ్ళి ఇది వద్దు సార్ ఆయనకు అదే ఇవ్వండి దాంట్లోనే బాగుంటాడు అట్లా అని చెప్పేసి అంటే నన్ను అడిగితే నేను ఇంట్లో ఉండకూడదని దాంట్లోకి వెళ్ళానంటే ఇంకా కొంచెం నాకు జనాలతో మమేకం కావాలి. లీగల్ సెల్ అయితే అందరికీ చేస్తున్నాను. మ్యాక్సిమం వీళ్ళతో సహాయ సహకారాలు పెడుతున్నాను. నా ఇష్టం అన్నమాట. ముందు నుండి నేను పార్టీ పరంగా ఉన్నాను, లీగల్ పరంగా ఉన్నాను. ఇంకా మెరుగైన నాకు భవిష్యత్తు పార్టీ పరంగానే ఉంటుంది కాబట్టి నేను పార్టీ పరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో అటు అవకాశం ఉంటుంది. అంటే పదవి అన్నటువంటిది వచ్చింది అన్నటువంటి దానిపైన సంతోషపడాల్సిన అవసరం లేదు. మొన్న ఇక్కడ మండలాలకు సంబంధించి ఇక్కడ అన్నారు, అబ్జర్వర్ అన్నారు. ఇక్కడ అబ్జర్వేషన్ లో కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్టేట్ లెవెల్లో మన గాన్లపేటకు ముందు స్థానంలో తెచ్చాం. ఏది రచ్చబండ కార్యక్రమాలు అయినాయి, ఏదైతే మనకు ముందుగా కోటి సంతకాల కార్యక్రమంలో ముందున్నాము, ఏవైతే కమిటీస్ లో ముందున్నామంటే ఒక గాన్లపేట అన్నటువంటిది మనకు రికార్డ్ అయిపోయింది అనమాట. అట్లా ఏదైనా పని ఇచ్చినా కానీ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ రెవెన్యూ నేను చాలా సార్లు వచ్చి మన కన్వీనర్తో కలిసి అందరితో ఆయన సహాయ సహకారాలు తీసుకొని ప్రతి ఒక్కటి చిన్న విషయం కూడా గుండు పిన్నంత చిన్న విషయం కూడా నేను ఎక్కడ కానీ ప్రోటోకాల్ డిబేట్ చేయలేదు. ఏ చిన్న విషయం కూడా మన నన్ను అడిగే చేస్తుంటాం. ఇక్కడ మెయిన్ వచ్చేసి నన్ను కాన్స్టిట్యున్సీ మక్బూల్ భాయ్ గారు, తర్వాత మండలము రెడ్డి ఫైనల్ డిసిషన్ అయిందే. ఇట్లా ఈ రేంజ్లో పార్టీ ఇంకా ముందు బాగా వెళ్తుంది అనమాట. కాబట్టి మాకు ఇచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత నేను యొక్క సేవలు కూడా గుర్తించినటువంటి మన సమన్వయకర్త మక్బూల్ సాహెబ్ గారికి, అంతేకాకుండా ఈయన నియామకానికి కూడా ఇంకొక సహకారం కూడా ఉంది. అంటే అందరి సహకారాలు ఉన్నాయి. మెయిన్గా మనం వచ్చేసేదేమో ఇక్కడ మనకు అక్కడ ఉన్నటువంటి సెంటర్లో వెన్నపోస రవీంద్ర రెడ్డి వాళ్ళ నాన్నగారు వచ్చేసి అప్పుడు ఎమ్మెల్సీ అయినారు. ఈయన కూడా ఎమ్మెల్సీ అయ్యి ఓడిపోయారు. ఇప్పుడు మనకు ఈ పంచాయతీరాజ్ విభాగానికి ఆయనే ప్రెసిడెంట్. ఆయన దగ్గరికి కూడా వెళ్తే ఆయన కూడా మేము అడిగాము ఇట్లా మీ ఇంగ్లీష్ నేను పంపాలని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి అంటే సంతోషం అట్లా అని చెప్పేసి అంటే ఆ విధంగా ఈ ఇంట్లోకి రావడం జరిగింది. అంటే చాలా సహాయ సహకారాలు చాలా మంది ఉన్నాయి ఇందులో. ఏదేమున్నా ఈరోజు మనకి గురుతర బాధ్యత అన్నటువంటిది స్టేట్ పరంగా కాకుండా మన స్వగ్రామం మన సొంత మండలాన్ని కూడా మర్చిపోకుండా సొంత మండలానికి మంచిగా ఆయన చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మన గాన్లపేట మండలంలో ఈరోజు మనకు ఈ పదవి వచ్చిందంటే మన మండలానికి అంతా గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి మన అధ్యక్షుడు నేను చేసిన కష్టపడిన మండల కన్వీనర్ కానీ జేసీఎస్ కానీ కష్టపడిన చూసి ఈ పదవి నాకు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పిన దానికి అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు ఈ పదవి వచ్చిన దానికి మెయిన్ వెన్నపోస రవీంద్ర రెడ్డి అన్న గారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు మన ఇన్ఛార్జి మక్బూల్ అన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో నేను మన లాయర్ లోకేష్ రెడ్డి ప్రతి ఒక్క విషయంలో తోడుండి నాకు ఆయనకు
ఎలా తోడైందో ప్రతి ఒక్క విషయంలో ఆయన అంటే నేను ఉంటాను. ఈ పదవి వచ్చేదానికి ప్రతి నిమిషం కూడా ఆయన కష్టపడి నన్ను ఎక్కడంటే అక్కడ పిలిచిపోయి పెద్దవాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి పిలిచిపోయి ఈ పదవి వచ్చేదానికి కారణం మెయిన్ మా లోకేష్ రెడ్డి గారికి. అదేవిధంగా మన మండలంలో 2014లో మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ టైంలో పార్టీ అభివృద్ధి తెచ్చినామంటే మనం మీటింగ్లు జరిగితే ధర్నాలు జరిగితే 5 మంది 6 మంది రోడ్ల మీద కూర్చుంటే పరిస్థితి ఉండేది. అప్పుడు ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడయ్యి 2019లో మనం గెలిచినాం కాబట్టి ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరు కష్టపడి గెలిపించుకున్నాం. 2024లో మన టైం బాగాలేక ఓడిపోయినాం కాబట్టి 2029 ఖచ్చితంగా అదే విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనం ఖచ్చితంగా సీఎం చేసుకుంటాం. ఇంకా 2-3 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా మనం అందరం ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క పంచాయతీ గెలిచే అవకాశం ఉంటుంది. మనం అందరం కష్టపడి గెలిపించుకున్నాం. ప్రతి ఒక్కరు మండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఎంపీటీ ఎలక్షన్లు అందరికి సహకరించి అందరం కష్టపడి నామినేషన్ వేసి గెలిపించుకున్నాను కోరుతున్నాను. అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను మన మండలం చూసుకొనే నేను బయట వేరే రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రంలో కానీ వేరే జిల్లాలో కానీ తిరుగుతా కానీ మన మండలం ఫస్ట్ చూసుకున్న తర్వాతనే మన మండలం అభివృద్ధి ఉంటేనే బయట మనం చూసుకునేది బాగుంటుందని అది కూడా నేను చేస్తున్నానని కోరుతున్నా. మన మండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రోటోకాల్ ప్రకారం మన కన్వీనర్ గారు ఫస్ట్